ఫస్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము ఏదైనా ప్యాకెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఇట్లా సగం యూస్ చేసిన తర్వాత సగం ఇలా మిగిలిపోతుంది కదా, దీన్ని ఇలా వదలకుండా మనము చాలా టిప్స్ చూసామండి. ఈ టిప్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. జస్ట్ ఒకసారి నైఫ్ని చక్కగా ఇట్లా కాల్ చేసుకోండి, రెండు పక్కల కాల్ చేసుకోండి. దీన్ని మనం వేడి చేసుకొని సరిపోతుంది అనమాట. కవర్ మీద పెట్టంగానే ఆటోమేటిక్గా కవర్ ఏంటంటే మనకి మెల్ట్ అయిపోతుంది కాబట్టి అది వెంటనే అతుక్కుంటుంది. ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇట్లా కట్ చేసినట్టుగా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇలా కట్ చేసిన అతుక్కుంటుంది. తర్వాత ఏంటంటే పైన ఉన్న కవర్ ఏంటంటే జస్ట్ మడిచేయడం, ఇట్లాగా మడిచేసి దీన్ని సీల్ చేసినట్టుగా ఈ విధంగా చేసేసుకోవడమే అనమాట. మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు, కాకపోతే వేడిగా ఉంటుంది నైఫ్. సో దాన్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇలా సీల్ చేసేయడం వల్ల ఏంటంటే మనకి ఇంకా దానిలోకి ఎయిర్ వెళ్ళే అవకాశం కూడా ఉండదు కాబట్టి మనకి ఈజీ టెక్నిక్ ఇది. నీట్గా కూడా ఉంటాయి అనమాట, చూడడానికి ఆర్గనైజ్డ్గా కూడా ఉంటాయి. మన గ్రాసరీ ర్యాక్లో పెట్టుకుంటాం కాబట్టి అవి చక్కగా నీట్గా ఉంటాయి అనమాట. చూసారు కదా ఎంత చక్కగా సీల్ అయిపోయిందో, మళ్ళీ కొత్త ప్యాకెట్ లాగా. సో బయటికి రాకుండా చక్కగా మీరు ఇలా ఈ విధంగా సీల్ చేసేసుకోండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, నార్మల్గా మనము వెల్లుల్లి ఒలుస్తాం కదా, ఈ విధంగా మనం పైన కొట్టంగానే ఆటోమేటిక్గా ఇట్లా ఓపెన్ అయిపోతుంది చూడండి. వెల్లుల్లి మనకి అంతా రెబ్బలుగా ఇట్లా ఊడి వచ్చేస్తుంది అనమాట. దీనికోసం పెద్ద కష్టపడక్కర్లేదు. ఆ తర్వాత ప్రాసెస్ ఇక్కడ నుంచి మనకి మొదలవుతుంది కదా. మనం ఒక్కొక్కటి ఓపెన్ చేయడానికి కొంచెం కష్టపడతాం, గోళ్ళు కూడా నొప్పి పుడతా ఉంటాయి. సో అలా కాకుండా జస్ట్ ఇట్లా నేల మీద ఇట్లా కొట్టారు అంటే, మన కౌంటర్ టాప్ మీద ఇట్లా జస్ట్ అట్లా అన్నారంటే చితికినట్టుగా అయిపోతుంది అక్కడ. అది వెంటనే దాని స్కిన్ అనేది ఊరికి ఊడిపోతుందండి. ఈ టెక్నిక్ చాలా బాగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు, మనం ఆల్రెడీ గార్లిక్ పీల్ చేసుకోకుండా ఉన్నప్పుడు ఇది చాలా ఫాస్ట్గా మనము వీటి స్కిన్ అంతా తీసేయచ్చు అనమాట. చక్కగా అట్లా కొట్టగానే పైన మనకి గట్టిగా ఉంటుంది కదా, అది పగిలిపోతుంది అక్కడ. ఆ తర్వాత ఈజీగా దాని స్కిన్ అంతా ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనకి నైఫ్ ఒక్కొక్కసారి షార్ప్నెస్ పోతూ ఉంటుంది. రోజు యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా షార్ప్నెస్ అనేవి పోతూ ఉంటుంది. సో ఇదేంటంటే శాండ్ పేపర్ అండి. మనకి ఇవి హార్డ్వేర్ షాప్స్లో దొరుకుతూ ఉంటుంది. పెయింటింగ్ షాప్స్లో ఇలాంటి వాటిలో మనకి శాండ్ పేపర్ అని అడిగితే ఇస్తారనమాట. ఇదేంటంటే దీని స్వభావం మనకి గరుకుగా ఉంటుంది కాబట్టి దీని మీద ఒక్కసారి మనం నైఫ్ని ఒక 2-3 నిమిషాలు ఇలా అన్నామంటే ఆ లోపల షార్ప్నెస్ అనేది అవుతుందన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీరు ఇట్లా జస్ట్ ఊరికే స్క్రబ్ చేసిన విధంగా దానికి అట్లా అనండి చాలు, సాన పట్టినట్టు అవుతుంది. అది చక్కగా మనకి షార్ప్నెస్ అనేది ఈజీగా నైఫ్కి వస్తుంది అనమాట. ఇలా అప్పుడప్పుడు చేస్తుంటే మనకి షార్ప్నెస్ పోకుండా ఉంటాయి నైఫ్స్ అనేవి. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, మనము రొయ్యల కూర చేసుకునేటప్పుడు దీనిని మ్యారినేట్ చేసుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎలాంటి రొయ్యల కర్రీ అయినా చేయండి, ఈ విధంగా చేసుకోండి. కొంచెం పసుపు, అంటే అన్నీ బాగా వాష్ చేసేసిన తర్వాత చెప్తున్నానండి ఈ ప్రాసెస్ మీకు. చక్కగా కొంచెం పసుపు వేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం కారం కూడా వేసుకోండి. ఆ తర్వాత కొంచెం దీనిలో ఉప్పు కూడా వేసుకోండి. అంటే కూరలో మనం తర్వాత వేసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ముందుగా చేసుకునే ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా మనం బాగా మిక్స్ చేసేసుకోండి. దీనిలో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతుంటే కర్రీలోకి అది కూడా ఇప్పుడే వేసేసుకొని దీన్ని బాగా మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మీకు పొద్దునకైనా కూడా బాగానే ఉంటుంది. అప్పటికప్పుడు కర్రీ చేసుకోవాలనుకున్నా కూడా ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు అట్లా పెట్టామంటే బాగుంటుంది అనమాట, మంచిగా మ్యారినేట్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఒక్కోసారి దీపం వెలిగించినప్పుడు మైనం అనేది పడిపోతూ ఉంటుంది. క్యాండిల్స్ కానీ ఏమన్నా వెలిగించినప్పుడు దాని మైనం కారిపోతూ ఉంటుంది కదా. ఇలా ఫర్నిచర్ మీద ఏదైనా టేబుల్స్ మీద అలా పెట్టినప్పుడు దాన్ని గీకితే మనకి గీతలు పడిపోతాయి అనమాట. అలా కాకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఐస్ క్యూబ్స్ని ఇలా వాటి మీద పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ పెట్టేస్తే సరిపోతుందండి, ఎక్కువ కూడా ఏం అవసరం లేదు. అది వెంటనే ఏం చేస్తుందంటే మైనాన్ని కూడా ఇట్లా గడ్డ కట్టించినట్టుగా తయారు చేస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, నేను ఇలా రుద్దుతూ ఉండేసరికి ఆ కింద మైనమంతా కూడా కరిగినట్టుగా మూవ్ అయిపోతుందండి. చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది ఈ టిప్. మనము జస్ట్ క్యూబ్స్ అలా పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వదిలేయాలన్నమాట. అప్పుడు మనకి ఆ మైనం అనేది చక్కగా ఊడినట్టుగా వచ్చేస్తుందండి. చూడండి ఈ విధంగా, చూసారు కదా వీడియోలో ఎలా ఊడిపోయిందో. సో ఈ విధంగా చేసిన తర్వాత ఒక్కసారి అలా ఏదన్నా క్లాత్ తోటి వైప్ చేసేసుకోండి. మీకు చక్కగా ఫర్నిచర్ పాడవకుండా ఉంటుందన్నమాట. గీతలు అవన్నీ పడకుండా నీట్గా సింపుల్గా వచ్చేస్తుంది.
సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఇట్లాంటి అట్టపెట్టెలు ఏదో ఒకటి మనం ఆర్డర్ పెట్టుకుంటున్నప్పుడు వస్తూనే ఉంటాయి బాక్సెస్ అనేవి. సో అవి అలా వేస్ట్గా పడేయకండి. సో వాటిని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఒకదానిలో ఇట్లా ఒకటి రాకుండా గట్టిగా ఫోల్డ్ చేసేసుకోండి. మనము ఓవర్లాప్ చేసినట్టు అనమాట. అంటే ఒక అట్ట కిందకి వెళ్ళిపోయేటట్టు ఇంకోటి దాని పైన వచ్చేలాగా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మనము 4 వైపులా కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి. గట్టిగా ఉంటాయండి ఇవి, మనము వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటికెప్పుడు డర్టీగా అయిపోయాయి అనుకున్నప్పుడు పడేయచ్చు. మళ్ళీ వీటి కోసం ఆర్గనైజింగ్ బాక్సెస్ ఇలాంటివన్నీ కొనక్కర్లేదు. అండ్ అలాగే మనం అనుకున్న సామాన్లన్నీ ఒక దగ్గర నీట్గా ఉంటాయి అనమాట. ఏదన్నా డిటర్జెంట్స్, లిక్విడ్స్ కానివ్వండి, ఏదన్నా ఇంటికి హౌస్ హోల్డ్ పర్పస్వి కానివ్వండి, అన్నీ ఒక దగ్గర సెట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇట్లాగా నేనైతే మొత్తం క్లీనింగ్వి పెట్టాను అనమాట. ఇవన్నీ నా సింక్ ఏరియాలో ఉంటాయి. సో అవన్నీ ఎక్కడంటే అక్కడ పోకుండా చక్కగా ఇలా ఈ విధంగా బాక్స్లో అరేంజ్ చేసుకున్నాను. సో మీకు ఈ టిప్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అసలు మర్చిపోకండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుందన్నమాట హౌస్ అనేది. ఫ్రెండ్స్, మన ఇంట్లో ఇట్లాంటి బాక్సెస్ ఉంటాయి కదా, ఏమన్నా స్వీట్ డబ్బాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి మనకి. అవి వేస్ట్గా పడేయకండి. సో వాటితోటి ఈ విధంగా ఒక టిప్ అనేది అరేంజ్ చేసుకోండి. నేను ఇక్కడ క్లిప్స్ చూపిస్తున్నాను, బట్టలు ఆరేసుకునే క్లిప్స్ తోటి ఇది ఇట్లా అరేంజ్ చేసేసుకోవచ్చు మనము. లేదంటే పేపర్ క్లిప్స్ టైప్లో ఉంటాయండి, బ్లాక్ కలర్వి, అవైతే ఇంకా గట్టిగా ఉంటాయి. ఇక్కడ ఇలా ర్యాక్కి సెట్ చేసేసుకోవడమే మనము. ఇలా సెట్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఈ క్లిప్ ఏంటంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి ర్యాక్ సెట్ కావట్లేదు నాకు. సో మీకనే అది కొంచెం సన్నగా ఉందంటే అక్కడ సెట్ అయిపోతుంది. దానికి నేనేం చేశానంటే ఇక్కడ నాకు టవల్ హ్యాంగర్ ఉందనమాట. సో దానికి కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది. ఇలా పెట్టేసుకొని మనం ఎప్పటికప్పుడు వెజిటేబుల్స్ ఏదన్నా పీల్ చేసుకున్న వాటి తొక్కలు అవన్నీ ఎక్కడంటే అక్కడ పడేయకుండా, హడావిడిగా ఉంటుంది కదా మనకి మార్నింగ్ అనేది, వంట చేస్తూ ఉంటాం, బిజీగా ఉంటాం. అలాంటి టైంలో చెత్త బుట్ట దగ్గరికి వెళ్ళి అవన్నీ వేయకుండా అన్నీ టకటగా ఇక్కడ వేసేసుకోవడం, పని అయ్యాక అవన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసుకుంటే మనకి పని తొందరగా అయిపోతుందండి. సో ఈ టిప్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఏదైనా డబ్బాల్లో స్టోర్ చేసుకుంటుంటాం, ముఖ్యంగా ఇలాంటి స్టీల్ డబ్బాల్లో ఏదన్నా స్టోర్ చేసుకుంటూ ఉంటే ఆ వాసనలు కడిగినా కూడా ఒక్కోసారి పోవన్నమాట మనకి. ఆ వాసన పోవడానికి ఈ టిప్ యూస్ చేయండి. మస్టర్డ్ సీడ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఆవాలకి ఏదన్నా బ్యాడ్ స్మెల్స్ అవన్నీ తీసేసే గుణం ఉంటుందన్నమాట. సో మనం కొంచెం ఆవాలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దాన్ని జస్ట్ ఆ డబ్బాని అట్లా మూత పెట్టేసి కదిలిచ్చేసుకుంటే చాలు. మనకి లోపల ఇంతకు ముందు వేసున్న స్మెల్స్ ఏమీ రాకుండా చక్కగా ఉంటుందన్నమాట. స్మెల్స్ ఏం రాకుండా మనం వేరేది స్టోర్ చేసుకోవడానికి మనకి నీట్గా తయారవుతుంది. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ టిప్. జస్ట్ ఒక 2 నిమిషాలు అలా డబ్బాలో వేసి ఆవాలు అలా అనేసి ఆ తర్వాత ఆవాలు తీసుకుని యూస్ చేసుకోవచ్చు, పడేసేవేం కాదు. ఈ విధంగా చేయడం వల్ల స్మెల్ అంతా పోయి మనకి నెక్స్ట్ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట.